Hi all, welcome back to my channel Srilekha Unscripted. ఈ వీడియోలో అయితే మా బాబు ప్రీ బర్త్డే షాపింగ్ ఇంకా మేము వీకెండ్ చేసిన ఫన్ అంతా ఉంటుంది. సో షాపింగ్ గురించి అయితే నేను లాస్ట్లో చెప్తాను, స్టే ట్యూన్డ్. సో ఫస్ట్ అయితే సాటర్డే మార్నింగ్ ఇలాగా బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ చేసేసాను, సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనేసి. తిన్నాక మేము ఇంకా బయటకు వెళ్దాం అనేసి ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాము. అండ్ ఇది సాటర్డే కాబట్టి ట్రాఫిక్ కూడా మరీ ఎక్కువగా లేదు. అండ్ ఇన్ ఆర్బిట్ వెళ్దామని డిసైడ్ అయ్యాము, ఎందుకంటే ఇన్ ఆర్బిట్ నాకు క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుంది అనిపిస్తుంది అండ్ బ్రాండెడ్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అనేసి. నేను ఏంబీ ఒక 2 weeks బ్యాక్ వెళ్ళి చూసాను, అక్కడ నాకు కలెక్షన్ అంత మంచిగా అనిపించలేదు. సో అందుకని ఈ నార్బెట్ కూడా చూద్దాము. ఎక్కువ కొంచెం బాయ్స్ అంటే కొంచెం బ్రాండెడ్ ఆప్షన్స్ కొంచెం బెటర్ ఉంటాయి అనిపిస్తుంది నాకు, అందుకని ఇక్కడ చూద్దామని వచ్చాను. సో H&M అది చూసాను, బట్ అంత మంచిగా అనిపించలే. ఇంకా లైఫ్ స్టైల్లో అన్ని ఒక దగ్గర ఉంటాయి కదా అని వెళ్ళి చూసాం. సో డైలీ క్యాజువల్ వేర్ అవన్నీ బాగానే ఉన్నాయి, బట్ బర్త్డే కదా ఏమైనా జాకెట్స్ టైప్ చూద్దాము అంటే దాంట్లో అయితే పెద్దగా ఆప్షన్స్ లేవు. హార్డ్లీ నాకు 1 or 2 కనిపించినాయి. సో మొత్తం ఆల్మోస్ట్ జల్లెడ పట్టేశాక ఇంకా ఇలా అవ్వట్లేదు, సింపుల్గా ఉన్నాయి అవద్దు అనుకొని ఇంకా వాక్ చేస్తూ ఇలా వెళ్తుంటే మాన్యువర్ కనిపించింది. అట్లీస్ట్ కుర్తా సెట్స్ అయినా డీసెంట్గా బాగుంటాయి అనేసి అక్కడికి వెళ్ళినాం అనమాట. అండ్ నాకైతే ఇది బాగా నచ్చింది. దిస్ వన్ తీసుకోలేదు, టూ కలర్ఫుల్ ఉందని, బట్ చాలా బాగుంది. ఎవరికైనా పెళ్ళిళ్ళకి అట్లా వేయడానికి మస్తు ఉంటుంది. 3-4 thousand అలా ఉంది, బట్ మస్తు ఉందన్నమాట. నాకైతే ఇప్పటికి కూడా ఐ థింక్ నాకు ఇంకా మనసు ఆ డ్రెస్ మీదే ఉందన్నమాట. సో తీసుకుందాం అనుకున్నా కానీ అన్ని డ్రెస్సెస్ మళ్ళీ ఇప్పుడు కుర్తా తీసుకొని మళ్ళీ ఇంకో డ్రెస్ తీసుకోవాలి, ఇంత కాస్ట్లీ అవుతుంది అని వద్దనుకున్నాము. అండ్ దాని తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అన్ని షోరూమ్స్ చూసేసి ఇంకా ఒక కుర్తా సెట్ మాన్యువర్లో తీసుకొని వచ్చేసాము. ఇంకా లంచ్ చేద్దాము అనేసి ఇక్కడ గచ్చిబౌలి ఎంఎం ట్రీకి వచ్చామన్నమాట. మండి తిందాము అనేసి. చాలా డేస్ అయింది బయట తిన, యాక్చువల్లీ ఈ మధ్య బయట తినడమే తగ్గించేసాము. సో ఇంకా ఇలా కలిసి వస్తుంది అనేసి మండి ఆర్డర్ ఇచ్చేసాము. ఇది ఫహామ్ గ్రిల్ చికెన్ మండి. సో మేమైతే ఇంకా ఇక్కడ కూడా వచ్చేదారిలో 1-2 షాప్స్ చూసాను, జాకెట్స్ అలా ఉంటాయేమోనని, బట్ ఏవి అంత మంచిగా అనిపించట్లే. ఇద్దరు ఫ్యాబ్రిక్ బాగాలేదు, లేకపోతే ఫ్లాషీ కలర్స్ ఉన్నాయి. మంచిగా అసలుకి అబ్బాయిలకి బట్టలు బయట దొరకడం, ఎస్పెషల్లీ ఒకేషన్ వేర్ అయితే చాలా కష్టం. లాస్ట్ టైం స్టిచ్ చేయించాను, ఈసారి అనుకోకుండా బర్త్డే షాపింగ్ ఇలా చేద్దాం అనుకున్నాం అనమాట. అందుకని కొంచెం కష్టమైంది అనమాట. సో అలాగే మా లంచ్ కూడా అయిపోయాక ఇంకా కొన్ని బేసిక్ గ్రాసరీస్ తీసుకునే పని ఉందనేసి డిమార్ట్కి వెళ్ళేసి ఆ షాపింగ్ కూడా చేసుకున్నాము. ఇంకా అన్ని చూస్తున్నాను అనమాట, ఏమేమి తీసుకోవాలి, స్టాకప్ ఏమేమి చేయాలి ఈ వీక్కి అనేసి. అలాగా ఇదంతా చేసుకొని ఇంటికి వెళ్ళే లోపు ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. ఇంకా వెళ్ళేసి నేనైతే ఇంకా కుకింగ్ చేస్తున్నాను. కజిన్స్ వచ్చారు, సో ఏం చేద్దాము అనేసి లక్కీగా బేబీకార్న్ ఇంకా మష్రూమ్ తీసుకొచ్చా. సో ఇంకా వాటితోటి కర్రీ చేసేసాను అనమాట. సో ఇలాగ మేమైతే ఇంకా డిన్నర్కి కూర్చుని పోయాము. కజిన్స్ వచ్చారని చెప్పాను కదా, ఇంకా మా అత్తయ్య బాబు ఇంకా అందరం కూర్చొని చక్కగా డిన్నర్ చేసేసామన్నమాట. అండ్ అలా ఆ రోజు అయిపోయింది. ఇది నెక్స్ట్ డే సండే రోజు. అబ్బాయిలందరూ ఒక దగ్గర ఉంటే తెలుసుగా రిపేర్ పనులు ఏవో చేసుకుంటున్నారు. అండ్ ఆఫ్టర్నూన్ కి అత్తయ్య మంచిగా చేపల పులుసు పెట్టారు. సో దాంతో ఇంకా చక్కగా లంచ్ చేయడం స్టార్ట్ చేసాము. సో అండ్ అలా అయిపోగానే రాముడు సీత ఆడదామన్నారు. నేను ఏదో వర్క్ చేసుకుంటూ ఉండే, సో రాముడు సీత ఆడదాము ఫన్గా ఉంటుంది కదా అంటే ఇంకా అబ్బాయిలందరినీ కూర్చోబెట్టేసాము. రాముడు సీత ఆడదామని ఇంకా వాళ్ళు చిట్స్ రాసేసి అలాగా కూర్చున్నారు అనమాట. ఐ మీన్ ఫ్యామిలీ అంత దగ్గర ఉన్నప్పుడు ఇంకా టైం పాస్ ఏం కాలేదంటే ఇది ఒక టైం పాస్. మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ లో చూసుంటే కూడా మేము ఈ గేమ్ తప్పకుండా ఆడే గేమ్ అనమాట ఒకటి. సో అలా గేమ్ ఆడుకుంటూ జోక్స్ క్రాక్ చేసుకుంటూ చాలా సార్లు మా ఆయనకి రాముడు రావడం, నాకు సీత రావడం, ఆయన నన్ను కనిపెట్టేయడం. ఐ నో ఐఎమ్ హిస్ లక్కీ చామ్, బట్ దట్ డజంట్ మీన్ గేమ్స్ లో కూడా అలా రావాలని. బట్ అలా వచ్చి మై హస్బెండ్ వన్ ట్వైస్ ఆల్మోస్ట్. సో యా, ఐఎమ్ హిస్ లక్కీ చామ్ డెఫినెట్లీ. ఇదంతా ఆడుతుండేలోపు ఇంకా మా వాడు లేసి వచ్చేసి ఇంకా నేను మీతో పాటు ఎంజాయ్ చేస్తాను అని వచ్చేసాడు అనమాట. అండ్ ఇది అయితే వీక్ డేస్లో మేము మళ్ళీ మండే బయటికి షాపింగ్ అయిపోలేదు, మా శారీ షాపింగ్ అవ్వలేదు అనేసి మళ్ళీ ఇక్కడ చందన బ్రదర్స్కి వచ్చామన్నమాట. ఇదైతే నల్లగండ్ల చందన బ్రదర్స్. ఇంకా అక్కడికి వచ్చేసి శారీ కలెక్షన్ చూస్తున్నాము. అత్తయ్యకి చూస్తున్నాను అనమాట శారీ. సో ఫస్ట్ కంచిపట్టు శారీస్తో స్టార్ట్ చేసాము. కంచిపట్టులో డిఫరెంట్ వేరియేషన్స్
ఎస్పెషల్లీ ఆషాఢం కాబట్టి కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి అంటే ఇంకా చూడడం స్టార్ట్ చేసాం. ఇలాగా కంచి పట్టు, వెంకటగిరి పట్టు, అలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ చూపించారు. అండ్ నేను వెళ్ళి ఈ కొన్ని కలర్స్ అయితే పిక్ చేసుకొని వచ్చాను. మీరు ఇక్కడ చూసేవి ఎల్లో కలర్, డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉన్నవి. అత్తయ్యకి ఏ కలర్స్ లేవు అలాంటివి. నాకైతే మా మమ్మీకి అత్తయ్యకి వీళ్ళకి షాపింగ్ చేయడం అంటే మస్తు ఇష్టం. అండ్ వాళ్ళు చాలా మంచిగా చెప్పుకుంటారు కూడా, ఇగో మా కోసం వీళ్ళు తెచ్చారు అని. అదొక హ్యాపీనెస్. ఎందుకంటే అదేదో మనం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టామన్నది కాదు, బట్ వాళ్ళకి అలా చెప్పుకున్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ మనం వాళ్ళ కోసం ఖర్చు పెడుతుంటే మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నాకు వాళ్ళ కోసం షాపింగ్ చేయడం అయితే మస్తు ఇష్టం. సో ఇంకా అన్ని అలా వెళ్ళి మొత్తం వెతుక్కొని వచ్చేసాను అనమాట, ఏది బాగుంటుంది అనేసి. సో చూసాము, నాకైతే కొన్ని ఆప్షన్స్ నచ్చాయి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న శారీస్ అయితే ఆల్మోస్ట్ 7 to 8K రేంజ్ అనమాట ఆఫ్టర్ డిస్కౌంట్. సో నాకు ఒక గ్రీన్ బ్లూ శారీ బాగా నచ్చింది. అండ్ ఈ ఫైనల్ రెడ్ శారీ అయితే చాలా బాగా నచ్చింది. ఆల్మోస్ట్ బ్రైడల్ కలెక్షన్ లా ఉందన్నమాట. అండ్ చాలా సాఫ్ట్ ఉంది. లైక్ లిటరలీ ఆ బడ్జెట్ లో అంతా ప్యూర్ పెద్ద బార్డర్ వచ్చి చాలా సాఫ్ట్గా ఉన్న శారీ అనమాట. అండ్ దాని తర్వాత కొన్ని హ్యాండ్లూమ్ శారీస్ కూడా చూపించారు, కానీ వాటికి పెద్ద బార్డర్స్ లేవు. ఈవెంట్ కదా, పెద్ద బార్డర్ శారీస్ చూద్దాము అనేసి ఇంకా అవి వద్దు, కొంచెం కంచి పట్టులోనే కావాలి, బార్డర్స్ మంచిగా ఉన్నాయి అని చెప్పి. అండ్ ఆఫర్స్ ఉన్నాయన్నారు కదా, చూద్దామని వెళ్ళాను. ఈ శారీ చూడండి, దీని ప్రైస్ గెస్ చేయండి. సో ఇదైతే ఆఫర్లో 2000 అంట. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది. ఇట్స్ నాట్ హార్ష్ ఫ్యాబ్రిక్, సరే పవర్లో ఉందే, బట్ ఆ వర్క్ చూడండి చాలా బాగుంది వర్క్ అంతా. అండ్ దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నాకైతే ఆ గ్రీన్ బ్లూ శారీ చాలా నచ్చింది. అండ్ ఇంకా ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ బ్రైడ్స్ మేడ్స్ అలాగా ఈజీగా మీకు ఏమైనా బడ్జెట్లో షాపింగ్ చేయాలంటే అయితే డెఫినెట్గా చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఈ రెడ్ శారీ ఏమో అత్తయ్యకి నచ్చింది. సో చూస్తాను, ట్రై చేస్తాను. రెడ్ తీసుకుందాం అనుకున్నాం కదా అనేసి అన్నారు. సో ఇది అదే కాకుండా ఇంకా కొన్ని కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి, బాగున్నాయి కలర్ కాంబినేషన్. సో పట్టు చీర అంటే మనకు ఉన్న కాంబినేషన్స్ మనం తీసుకోము కాబట్టి మేము ఆ బ్లూ గ్రీన్ ఇంకా రెడ్ శారీ అయితే పిక్ చేసుకున్నాము. బట్ బడ్జెట్లో అయితే నాకు చాలా మంచిగా అనిపించినాయి. మరి ఆ స్టోర్ కొంచెం చిన్నది, టూ మెనీ వెరైటీస్ అయితే లేవు. కానీ మాకు ఆ టైంలో అదే దగ్గర ఉంది అండ్ ఇట్ వాజ్ యాక్సెసిబుల్ మోర్. సో అందుకని అక్కడికి వెళ్ళాము. బట్ మీరు ఇంకా మీ దగ్గరలో ఇంకా వేరే స్టోర్స్ ఉంటే డెఫినెట్గా చెక్అవుట్ అయితే చేయవచ్చు. సో ఫస్ట్ అయితే ఈ శారీ డ్రీప్ చేసి చూస్తున్నాము. సో 3 ఆప్షన్స్ పక్కకు పెట్టేసాము కదా, వాటిని ట్రై చేద్దాము అని. ఇంకా మా వాడు కూర్చొని రివ్యూలు ఇస్తున్నాడు అనమాట, ఇది బాగుంది అది బాగుంది అనేసి. సో ఈ శారీ ట్రై చేసేసాం. ఫస్ట్ బాగుంది అనిపించింది, ఇట్స్ డీసెంట్. ఫర్ ఐ థింక్ 2000కి అయితే డెఫినెట్గా వర్త్ ఇటే. ఈలోపు నేను వెళ్ళి ఈ శారీస్ కూడా చూస్తున్నాను. చూడండి, ఇది ఈవెన్ 2K రేంజ్లో ఇలాగ మనకి డిఫరెంట్ డిజైనర్ పీసెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పట్టు శారీస్ కూడా ఉన్నాయి. కానీ ఇవి హార్ష్ ఫ్యాబ్రిక్ ఉంది. నేను చూపించిన సిల్వర్ జరీది అది మెత్తగానే ఉంది, బట్ కొంచెం వరకు హార్ష్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయన్నమాట. అందుకని వాటిని చూడలేదు ఎక్కువ. ఇది నేను పక్కన పెట్టించిన గ్రీన్ అండ్ బ్లూ శారీ, ఇది నాకు యాక్చువల్లీ మంచిగా అనిపించింది, చాలా నీట్ గా డీసెంట్ గా ఉండే. అండ్ ఫైనల్ గా ద శారీ విచ్ ఐ లైక్ ది మోస్ట్ ఫర్ దిస్ ఈవెంట్. సో ఇదైతే ఈ రెడ్ శారీ అన్నమాట. చూడండి ఎంత బాగుందో. యాక్చువల్లీ చెప్తున్నాను కదా, పెళ్లి కూతురు కూడా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఒక మంచి షైన్ ఉంది, లైక్ క్లాసీ షైన్ ఉంది, సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది, డబల్ కంచి బార్డర్ వచ్చింది. అండ్ ప్రైస్ అయితే ఇట్ ఈస్ 8,000 అరౌండ్ అంతే. ఆఫ్టర్ డిస్కౌంట్ 8,000 అరౌండ్కి వచ్చింది. చూడండి ఎంత మంచి లుక్ వచ్చిందో, అసలు ఫేస్కే ఒక మంచి గ్లో వచ్చింది. అండ్ ఇట్ ఈస్ అ రెడ్, అందరికి సెట్ అయ్యే రెడ్ అనమాట. చూస్తుంటే నాకు ఒక శారీ నచ్చింది, అంటే ఇది నాకు ఈ మధ్య టిపికల్ కంచిపట్టు శారీస్ కాకుండా కొంచెం డిజైనర్ వేర్ లాంటివి నచ్చుతున్నాయి. ఇది చాలా సింపుల్ గా ఉంది, మీకు వీడియోలో కనిపించట్లేదు ఎట్టుంది. ఇట్స్ వెరీ గుడ్ కలర్ అండ్ దాని మీద చిన్న చిన్న లైన్స్ ఉన్నాయన్నమాట. అండ్ సేమ్ కలర్ లో బార్డర్ గోల్డెన్ జరీ వచ్చేసింది. చాలా క్లాసీగా, చాలా సింపుల్ గా ఉంది. నేను ముందే చెప్పాను శారీ కొనుక్కోను అని వెళ్తున్నాను అనేసి, లేకపోతే అయితే డెఫినెట్ గా తీసేసుకునేదాన్ని, అంత బాగుంది. అండ్ ప్రైస్ వచ్చేసి ఇట్స్ అరౌండ్ 6,000కి ఇంత బ్యూటిఫుల్ శారీ చూడండి, ఎంత సాఫ్ట్ గా ఉందో. ఆల్మోస్ట్ బ్రైడ్స్ మేడ్స్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట, అంత బాగుంది. అండ్ డస్కీ స్కిన్ టోన్ అయినా, ఫేర్ స్కిన్ టోన్ అయినా, ఇలాంటి కలర్స్, పేస్టల్ కలర్స్ ఇప్పుడు మంచిగా ట్రెండ్ అవుతున్నాయి. డే టైమ్ ఈవెంట్స్ కి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. నాకైతే చాలా నచ్చింది శారీ.
సో మీరు ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి మీరు కూడా వెళ్ళి డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. నేనైతే తీసుకోలేదు ఈ శారీ, నచ్చింది కానీ ఐ డెంట్ వాంట్ టు రన్ ఓవర్ బడ్జెట్. ఈ మధ్య చాలా షాపింగ్ చేశాను, మీకు తొందరలో నేను ఆ వీడియోస్ పెడతాను. సో అందుకని నేను నచ్చిన దీన్ని అయితే ఈ మధ్య కాన్షియస్ షాపింగ్ చేస్తున్నా కాబట్టి పక్కకు పెట్టేశాను. సో ఫైనల్గా శారీ తీసుకున్నాం కదా, ఇంకా టైం లేదని అక్కడే కింద స్టిచ్చింగ్ కూడా ఇచ్చేసి ఇంకా అంత వర్క్ అంతా చేపించేసేది అని చెప్పామన్నమాట. ఎందుకని 2 days టైం ఉంది అనేసి. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.